గ్రేట్ మార్నింగ్ అండి అందరికి. వెల్కమ్ టు డే 5 ఆఫ్ ద సమ్మర్ యాక్టివిటీస్ వర్క్షాప్. సో డే 4 లో మీరైతే గ్రాటిట్యూడ్ ఏంటి, గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే ఏమవుతుంది అనేది తెలుసుకున్నారు. అండ్ సర్కిల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే టెక్నిక్ ద్వారా మనం అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పి మన వైబ్రేషన్ ఎలా ఆ యూనివర్స్ కి కలుపుకోవచ్చు అనేది కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. అట్లానే 20 థింగ్స్ కి అంటే నిన్న గాని ఇవాళ గాని మనకు జరిగిన విషయాలు మంచివి చెడువి అన్నింటికి కూడా థ్యాంక్ యూ చెప్తే గనక మన వైబ్రేషన్ అనేది చాలా బాగా పెరిగి మంచి గ్రాటిట్యూడ్ వైబ్రేషన్ అంటే ద టాప్ మోస్ట్ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలోకి మనం చేరుకుంటాం అన్నమాట. సో ఇవాళ డే 5 క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక థ్యాంక్ యూ సాంగ్ ఉంటుంది. శుక్రానా ఎక్స్ప్రెస్ ఇద్దాము మనము. థ్యాంక్ యూ చెప్తాము, అన్ని విషయాలకు కూడా థ్యాంక్ యూ చెప్తాము. तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना। पास बुलाने का शुक्राना, दर पे बिठाने का शुक्राना, तेरे दर का है शुक्राना, मेरे झुके सर का है शुक्राना, हंसना सिखाने का शुक्राना, राह दिखाने का शुक्राना, अपना बनाने का शुक्राना, जीना सिखाने का शुक्राना, हाथ पकड़ कर मंजिल पर, हाथ पकड़ कर मंजिल पर पहुंचाने का शुक्राना, शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना। तेरे एहसास का शुक्राना, बात इस खास का शुक्राना, बिगड़ी बनाने का शुक्राना, काबिल बनाने का शुक्राना, मुझे अपनाने का शुक्राना, कृपा बरसाने का शुक्राना, गले से लगाने का शुक्राना, पार लगाने का शुक्राना, चरण तिहारी जन्नत है, चरण तिहारी जन्नत है, उस जन्नत का शुक्राना, शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना। तेरी रहमतों का कैसे करूं मैं बखाना, शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना। సో ప్రతిరోజు మనము థ్యాంక్ యూ చెప్పుకోవడం వలన మనకు లైఫ్ అనేది 1% ఇంప్రూవ్ అయినా కూడా ఒక సంవత్సరంలో 30% ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో డెఫినెట్ గా అందరూ మంచి వాటికి చెడ్డవాటికి అన్నింటికి కూడా అన్ని విషయాలకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలా. అది ఒక యూనివర్సల్ లా లాగా అయిపోతే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇవాళ వచ్చేసి మన డే 5 యాక్టివిటీస్ ఏంటంటే ఫస్ట్ 4-4-6 ఆర్ 4-6-4 బ్రీదింగ్ టెక్నిక్ అంటారు. ఈ మెడిటేషన్ నిన్న గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చూసారు, ఇవాళ మైండ్ఫుల్ మెడిటేషన్. ఇది కూడా ఒక పార్ట్ అన్నమాట. మైండ్ఫుల్ అనేది మన బాడీ అండ్ మైండ్ రెండింటికి కూడా పనిచేస్తుంది.
అండ్ ఈ బాడీ అండ్ మైండ్ ని కంట్రోల్లో లేదా కోఆర్డినేషన్ లో ఉంచడం వలన మన రోజువారీ పనులు చాలా ఈజీగా అవుతాయి అన్నమాట. మరి సోల్ అనేది ఎప్పుడు వస్తుంది మధ్యలోకి? సో సోల్ అనేది మనం పనులు సెలెక్ట్ చేసి చెయ్యాలి అంటే ఒక రోజులో మనం చాలా ఇష్టంగా చేసే పని, అది వేరే వాళ్ళకి ఇష్టమా కాదా మనకు తెలీదు, కానీ మనకైతే మనకు చాలా ఇష్టం. అలాంటి పనులు చేస్తే అందులో సోల్ కూడా కలిసిపోతుంది అనమాట. అంటే మన ఆత్మ తృప్తిగా మనం ఆ పనిని చేయగలుగుతాం. అయితే బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ ఉంటేనే మన లైఫ్ చాలా స్మూత్ గా ఉంటుంది. లేకపోతే యాక్సిడెంట్స్ జరగడము, లేదా వంట చేస్తూ ఉంటే ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకు అంటే మైండ్ బాడీ సింక్ లో పని చేయకపోతే మైండ్ ఎక్కడ ఉంటుంది, బాడీ ఎక్కడ ఉంటుంది. బాడీ ఒక పని చేస్తూ ఉంటే మైండ్ ఇంకో పని చేస్తూ ఉంటది. అప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది కోఆర్డినేషన్ వాటి మధ్యలో. అలాంటప్పుడు మనము ఇమీడియట్ గా మనం చేసే పని మీదకి కాన్సన్ట్రేషన్ రావాలి అంటే ఏం చెయ్యాలి? సో దానికోసం మైండ్ఫుల్ మెడిటేషన్ అన్నమాట. ఈ మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది ఈ టెక్నిక్ నేను ఇవాళ సెలెక్ట్ చేశాను. 4-6-4 ఆర్ 4-4-6 బ్రీదింగ్ టెక్నిక్. సో ఇందులో ఏం చేస్తామంటే 4 కౌంట్స్ బ్రెత్ ని మనం తీసుకుంటాము, 4 కౌంట్స్ హోల్డ్ చేస్తాము, నోట్లోంచి వదిలేసేటప్పుడు 6 కౌంట్స్ లో వదిలేస్తాం అన్నమాట. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే మన మైండ్ కామ్ అయిపోతుంది. మన స్ట్రెస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ నిమిషానికి అది కూడా తగ్గిపోతుంది. అండ్ మనం చేసే పని మీద ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. సో ఎందుకు ఈ మెడిటేషన్స్ మనం సెలెక్ట్ చేస్తాము? ఎందుకంటే మన లైఫ్ స్మూత్ గా జరగాలి. ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ ఉంటే చాలా కష్టం కదా. మైండ్ ఎప్పుడు కూడా వాండర్ అవుతూ ఉంటది, లేదా ఎప్పుడు చూడు కష్టాల్లోనే ఉంటే ఇంకా లైఫ్ కి ఎప్పుడు మంచితనం అనేది ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మనము. ఆ హ్యాపీనెస్ అనేది బయట లేదు, మనలోనే ఉంది. సో ఆ మనం వాటిని ఎంజాయ్ చేయాలి అంటే మనతో మనం కనెక్షన్ తెచ్చుకోవాలి. వేరే వాళ్ళు మనం టీవీ అయితే వేరే వాళ్ళు రిమోట్ అవ్వకూడదు. రిమోట్ మన దగ్గర ఉండాలి, మన సినిమా మనమే నడిపించుకోవాలి. సో అలా అయితేనే మనకు బాగుంటుంది. ఈ మైండ్ఫుల్ మెడిటేషన్ ని ఇవాళ ప్రాక్టీస్ చేద్దాము. సో ఆల్ ఆఫ్ యూ చూస్ వన్ ప్లేస్, కామ్ ప్లేస్. ప్రశాంతంగా కూర్చోండి, చేతులు ఖాళీగా పెట్టుకోండి, చిన్ ముద్రలో పెట్టుకోండి. చిన్ ముద్రలో పెట్టుకుంటే మన మైండ్ అండ్ బాడీ రెండు కూడా కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. సో నేను చేస్తాను ఈ టెక్నిక్, నాతో పాటు మీరు కూడా చేయండి. సో ఈ క్లాస్ అనేది మీకు చాలా బాగా అర్థం కావాలి అంటే కంపల్సరీగా మన మైండ్ బాడీ రెండు కూడా ఇక్కడే ఉండాలి. సో సిట్ స్ట్రైట్, షోల్డర్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్ 4-3-2-1, హోల్డ్ 4-3-2-1, exhale through your mouth and exhale all the tensions while breathing out. 6-5-4-3-2-1. ఇంకో 2 రౌండ్స్ చేద్దాము. 4-3-2-1, 4-3-2-1, 6-5-4-3-2-1. లాస్ట్ రౌండ్. ఇన్హేల్ చేసేటప్పుడు 4 సెకండ్స్, హోల్డ్ చేసుకోవడం 4 సెకండ్స్, ఎగ్జేల్ చేసేటప్పుడు అన్ని టెన్షన్స్ ని వదిలేస్తూ స్లోగా వదలాలి, 6 సెకండ్స్ వదలాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా పొద్దున్న నుంచి చాలా హడావడిగా పనిచేస్తూ వచ్చాను కాబట్టి నాలో ఉన్న టెన్షన్ అదంతా కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. సో సైలెంట్ గా ఇంకొక 2 రౌండ్స్ చేసుకోండి.
Rub your hands. Warm up your face. Slowly open your eyes. సో ఇవాళ మనము నెక్స్ట్ హీలింగ్ మోడ్ అండి. ఇది కూడా ఇంకొక రకమైన హీలింగ్ మోడ్. దీన్ని చక్ర హీలింగ్ అని అంటారు. సో చక్ర అనేది జనరల్ మీనింగ్ అయితే మీకు తెలుసు, ఒక వీల్, ఒక పయ్య లేదా ఒక గుండ్రంగా ఉండే ఆబ్జెక్ట్ కదులుతూ వెళుతూ ఉంటుంది అనమాట. సో ఈ చక్రాస్ అనేవి మన హిందూ కల్చర్ లో మన బాడీలో రికగ్నైజ్ చేశారనమాట. దే ఆర్ ద ఎనర్జీ సెంటర్స్ ఆఫ్ ద బాడీ. ఈ ఎనర్జీ సెంటర్స్ వల్ల ఏం జరుగుతుందంటే మన లైఫ్ లో ఉన్న చాలా విషయాలు లైక్ సక్సెస్, కెరియర్ లో గ్రోత్, మన మైండ్ సెట్, ఇవన్నీ కూడా మనకి ఎనర్జీతో రిలేట్ అయిపోయి ఎనర్జీ హైగా ఉంటే మనం చక్కగా పనిచేసుకోగలుగుతాము. రోజువారీ పనులలో కూడా మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకేమన్నా మనము స్పెషల్ గా అచీవ్ చేయాలనుకుంటే కూడా మన ఎనర్జీ అంతా కూడా అక్కడ పెట్టుకొని తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసుకోవచ్చు అనమాట. సో 7 చక్రాలు ఉన్నాయి మన బాడీలో, స్టార్టింగ్ విత్ రూట్ చక్ర, మన వెన్నుముక్కలో లాస్ట్ పార్ట్, బ్యాక్ సైడ్ లో లాస్ట్ కింద నడుం కిందకి లాస్ట్ పార్ట్ ఎక్కడైతే టేల్ బోన్ ఉంటుందో అక్కడ ఉంటుంది రూట్ చక్ర అనేది. సో రూట్ చక్ర, దానిపైన కొంచెం 4 ఇంచుల పైన స్వాదిష్టాన చక్ర, నెక్స్ట్ వచ్చి పేరు గుర్తు రావట్లేదు. సో ఇంకో చక్ర, దెన్ వచ్చి హార్ట్ చక్ర, మనకు సేక్రల్ చక్ర ఆర్ స్వాదిష్టాన చక్ర, తర్వాత నౌ మణిపుర చక్ర. అంటే మన బొడ్డుకి ఒక 4 ఇంచుల పైన మణిపుర చక్ర ఉంటుంది. అండ్ దానిపైన హార్ట్ చక్ర ఉంటుంది, తర్వాత థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర అండ్ క్రౌన్ చక్ర. సో ఈ 7 చక్రాల గురించి మన నెక్స్ట్ 3 days లో మనము నేర్చుకుంటాము. ఏ చక్ర దేనికి రిలేట్ అయి ఉంటుంది, దాన్ని ఎలా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు అన్ని చక్రాలు మనలో యాక్టివ్ గా ఉంటాయని చెప్పలేమన్నమాట. సో అవేంటంటే క్యాండిల్ లాంటివి, వెలిగించినప్పుడు వెలుగుతుంది, మళ్ళీ గాలి వచ్చిందా ఏమన్నా అయిందా అది ఆరిపోతుంది. సో మళ్ళీ వెలిగించుకోవాలి, మళ్ళీ యూజ్ చేసుకోవాలి ఆ లైట్ ని. అలా ఎనర్జీ లైట్స్ మన బల్బులు అనుకోవచ్చు సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం కాని వాళ్ళకైతే. సో ఆ బల్బులు వెలగాలి, మనకు వెలుతురు కావాలి అన్నప్పుడు మనం ఆ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. సో ఈ పర్టికులర్ రూట్ చక్ర ఆర్ మూలాధార చక్ర ఏదైతే మన స్పైన్ కి కింద ఉంటుందో, మనకి సర్వైవల్ మోడ్ అంటే డేంజర్స్ ఉన్నప్పుడు అది చెప్తుంది అనమాట. ఈ సడన్ గా మన ముందు ఒక పులియో ఏదో వచ్చిందంటే పారిపో అక్కడి నుంచి అని చెప్తుంది. తర్వాత గ్రౌండింగ్ అంటే ఒక మనిషిలాగా బ్రతకడానికి హెల్ప్ చేస్తుంది. స్టెబిలిటీ, మైండ్ అటు ఇటు వాండర్ అవ్వకుండా మనం చేసే పనిలో శ్రద్ధ పెట్టి ఫోకస్ పెరగడానికి స్టెబిలిటీ అనేది కనపడుతుంది. సో ఇది చక్రాస్ లో మనకి ఇది లాస్ట్ చక్ర లోటస్, రెడ్ లోటస్ విత్ 4 petals. మనకు ఈ లైట్స్ మీకు గుర్తుండాలి అంటే మన సైన్స్ లో ఫిజిక్స్ లో విబ్గాయర్ అనేది రెయిన్బో కలర్స్ ఒకటి ఉంటాయి. V for violet, I for indigo, B for blue, G for green, Y for yellow, O for orange and R for red. సో ఈ ఆర్డర్ లో వెళ్తాయి: వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ రెడ్. సో లాస్ట్ చక్ర రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి మీకు మన వెన్నుముక్క అడుగున ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే స్టెబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. సో ఎవరికైతే
ఎక్కువ జాబుల్లో సరిగా స్టిక్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎప్పుడు మైండ్ సెట్ వేవరీగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్ గా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా రూట్ చక్ర హీలింగ్ తోటి మంచిగా స్టేబుల్ గా ఉండి చక్కగా పనులు చేసుకోగలరు అనమాట. సో దీనికి మనకు బీజాక్షరాలు ఉంటాయి. ఏం చాంటింగ్ చెయ్యాలి అనేది ఆ మనకు బీజాక్షరాలు తెలుపుతాయి. సో ఫస్ట్ దానికి వచ్చి లం. లం అనే సౌండ్ మనకి బాగా ఆ, ఏమంటారు, రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేయిస్తుంది. సో ఇది మనం ఇప్పుడు చేద్దాము. ఒక 2 minutes చేద్దాం. సో అందరు కూడా కళ్ళు కొంచెం మూసుకొని ఒక ప్లేస్ లో కూర్చోండి. ఒకవేళ చైర్ మీద కూర్చుంటే కాళ్ళు భూమికి ఆనుకునేటట్టు పెట్టుకొని కాళ్ళు సపోర్ట్. 11 times మీ hand. స్లోగా కళ్ళు తెరవండి. సో మీరు కళ్ళు మూసుకొని లమ్మని చేస్తున్నప్పుడు రెడ్ కలర్ లోటస్ విత్ 4 petals అది కానీ ఇమాజిన్ చేశారంటే మీకు రూట్ చక్ర యాక్టివేషన్ అని అయ్యి మంచి స్టెబిలిటీ, గ్రౌండింగ్ అంటే చేసే పనిని ప్రశాంతంగా చక్కగా కూడా ఫోకస్ తో పాటు చేయగలుగుతారు. అండ్ ప్రతిరోజు చేయాలండి ఇది. వీలైన వాళ్ళందరూ ప్రతిరోజు చేయండి. ఇది కంపల్సరీగా మీ లైఫ్ లో అయితే మ్యాజిక్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఇవాళ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.